ఎస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మహారాష్ట్ర స్టైల్ కొల్లాపూర్ స్టైల్ ఎగ్ మసాలా అయితే చేశానండి. సూపర్గా ఉంటుంది. రొటీన్కి కొంచెం భిన్నంగా ఉంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇంకా చేసే విధానాల్లోకి వెళ్తే కడాయి పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. అంటే ఒక 3-4 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేశాను, చిన్న ముక్కలుగా. పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా సరే ఫ్రై అవ్వాల్సిందే కాబట్టి మీ ఇష్టం అన్నమాట. నేనైతే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేశానండి. దానికి కొంచెం అంటే ఒక 10 రెబ్బల వరకు చిన్నుల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత 1 అంగుళం వరకు మన అల్లం తీసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అయ్యాక, బాగా అంటే బాగా కాదు, అలా కలుపుతూనే ఉండాలి. కొంచెము కలర్, ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత పచ్చి కొబ్బరి వేశాను నేనైతే. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కొబ్బరైనా అలా వేయచ్చు, తురుమైనా వేసుకోవచ్చు అనమాట. తురుము వేస్తే కొంచెం పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇలా కొంచెం పెద్దగా పచ్చి కొబ్బరే వేశాను. తర్వాత ఒక 10 వరకు లవంగాలు వేసుకున్నాను. చూసారు కదా ఎంత చెక్క వేశాను, ఇది చెక్క అనమాట. తర్వాత ఒక పెద్ద స్పూను ధనియాలు వేశాను. బాగా ఫ్రై కూడా చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఏంటంటే జీలకర్ర వేశాను. కొంచెం తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడగంటిపోతుంది కదా. సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. నేను అలా చేస్తూ ఉన్నాను అనమాట. మధ్య మధ్యలో ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉన్నాను. తర్వాత ఏంటంటే సోంపు వేస్తే ఎప్పుడైనా మసాలా కూరల్లో అద్భుతమైన రుచి వస్తుంది అనమాట. మనం ఎంత బాగా చేస్తామో దానికి ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. తర్వాత గసగసాలండి, గసగసాలు కూడా వేసి ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చిన్నగా ఓపిగ్గా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాల్సిందే, తప్పదు. మరి పెద్ద మంట పెట్టేస్తే మాడిపోద్ది, టేస్ట్ అదోగత అయిపోద్ది. బాగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను కొంచెం ధనియాల ఆకు, అదేనండి కొత్తిమీర వేసేసి ఒక నిమిషం అలా తిప్పేసిన తర్వాత అది కూడా కొంచెం వాడినట్టు అవుతుంది కదా. ఇప్పుడు చల్లారడానికి పక్కన పెట్టాలి. ఈ మాత్రం వేగితే చాలండి. చక్కగా ఇది పక్కన పెట్టేసి చల్లారే లోపు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి నేను గుడ్లు. ఒక 5 గుడ్లు తీసుకుంటున్నాను అనమాట. ఆ గుడ్లకి తొక్కు తీసేసి నీళ్ళల్లో వేసేసుకుంటే మనము అంత లోపల మనం వేయించుకునేవన్నీ రెడీ అయిపోతాయి కదా. ఏమంటారు, ఈ మసాలా కూర అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో తప్పేమీ లేదండి. ఎందుకంటే ఎప్పుడు మనము ఉల్లిపాయ టమాటా కూర లేకపోతే పులుసు కూరలు అలా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. రోటీలోకైనా, చపాతీల్లోకైనా, అన్నంలోకైనా, పూరీలోకైనా సూపర్ అంటే సూపరేనండి. చూసారా, ఇవన్నీ చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు నేను ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ చేస్తానన్నమాట. ఇది అన్నంలో కంటే నాకు పర్సనల్గా పుల్కాలోకి, రోటీలోకి బ్రహ్మాండంగా అనిపిస్తుందండి. అంటే ఎంజాయ్ బాగా చేయగలం అన్నమాట, అంత బాగా అనిపిస్తుంది. ఇదో నీళ్ళు వేసేసి పేస్ట్ అయితే చేసేసాను. చూసారా, చక్కగా యాక్చువల్గా ఈ పేస్ట్ చేసినప్పుడే కూర ఎంత బాగా ఉంటుంది అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే అదే కడాయిలో ఇందాక మనం వేయించుకున్నాం కదా, అదే కడాయిలో ఇంకొంచెం నూనె తీసుకొని మళ్ళీ ఇంకొక పెద్ద ఉల్లిపాయ అండి ముక్కలుగా కట్ చేసేసి ఏంటంటే అది కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుద్దని కదా, ఆ చిటికా పాటించి కొంచెం ఉప్పు వేసానండి. ఇప్పుడు వేసిన ఉప్పు గుర్తుపెట్టుకోవాలండి ఆనాక మళ్ళీ ఉప్పు కలిపేటప్పుడు. తర్వాత ఏంటంటే ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనమాట, అది వేసేసి నూనె పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలండి. అప్పుడే కూరకి రుచి అనేది వస్తుందన్నమాట. లేకపోతే పచ్చి వాసన అంతగా రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం ముందే ఫ్రై చేస్తున్నాం. కానీ ఉల్లిపాయలు పచ్చి ఉన్నాయి కదా, ఆటి వాసన పచ్చిగా ఉంటుందన్నమాట. సో ఆయిల్ పైకి వచ్చే వరకు సన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఓపిక్గా కొంచెం వేయించుకుంటూ ఉంటే మనము ఉల్లిపాయలు కట్ చేసినాం కూడా అది కూడా పేస్ట్ లాగా అయిపోతుందండి కొద్దిసేపటికి, తెలుసా. అయితే సన్న మంట మీదే చేయాలండి యాజ్ యూజువల్ ఇది.
తర్వాత ఇది వచ్చేసారా, ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసానండి. ఇందాక ఒకసారి వేస్తున్నాను కదా ఉప్పు, అది గుర్తుపెట్టుకొని మిగతాది ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత కారప్పొడి వేసాను, పసుపు వేసాను. ఇవి కూడా చక్కగా కలిపేసేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అలానే తిప్పుతూ ఉంటే ఇవి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. చూసారా, ఆయిల్ పైకి వచ్చేది, కలర్ కూడా చేంజ్ అయింది చూసారా పేస్ట్కి. దీనికైతే నేను గరం మసాలా గట్రా ఏమీ వేయట్లేదండి, అవసరం కూడా ఉండదు నిజానికి. మనం వేసిన ఈ మసాలా దినుసులే ఉన్నాయి కదా, అవి చాలన్నమాట. తర్వాత చక్కగా నీళ్లు పోసేసి దీన్ని ఒక 5 నిమిషాల వరకు అలా బాయిల్ చేసేసి అందులో బాయిల్ అయిన మసాలాలో బాయిల్ అయిన ఎగ్స్ కూడా వేసేసి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు 10 నిమిషాలు అక్కర్లేదులేండి, 5-6 నిమిషాలు అలా ఉడికిచ్చేస్తే ఆ కోడిగుడ్డు లోపలకు కూడా చక్కగా ఈ మసాలా టేస్ట్ అంతా పట్టేస్తుంది అనమాట, ఉప్పు కారం అంతా. ఇదండి, ఒక 5 నిమిషాలు చక్కగా బాయిల్ చేస్తే ఆ నీళ్ళల్లో ఈ కూర కానీ ఒక్కసారి తిన్నారు అంటే ఎగ్గనంగానే మళ్ళీ ఇదే గుర్తొస్తుందండి కదా. ఇదండి, ఇలా కట్ చేసి ఎగ్స్ని ఘాట్లు పెట్టేసేస్తే లోపలికి మసాలా వెళ్తుంది కదా, లేకపోతే చప్పగా ఉంటాయి కదా. నేనైతే 5 గుడ్లు తీసుకున్నానండి, వేసేసి ఇంకొక 5 నిమిషాలు అలాగా బాయిల్ చేసామనుకోండి. చూసారా, ఆల్రెడీ గుడ్లు కూడా కలర్ కూడా పట్టేసింది, ఆ విధంగానే టేస్ట్ కూడా పట్టేసి ఉంటుందన్నమాట. వెంటనే తిన్నా కానీ మనకు గుడ్లు టేస్టీగా ఉంటాయి, చప్పగా ఉండకుండా. చిక్కబడిపోయిందండి. నాకు కొంచెం లిక్విడ్గా కూడా చేసుకోవచ్చు, దించేయచ్చు, కానీ నాకు అంత లిక్విడ్గా అవసరం లేదు కాబట్టి చిక్కగా చేస్తున్నాను. ఇంకొంచెం లిక్విడ్గా కావాలనుకునే వాళ్ళు లిక్విడ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దించేయచ్చు అనమాట. ఇద్దరి తర్వాత లాస్ట్లో ఫైనల్ టచ్ వచ్చి కొత్తిమీర వేసేసాను. ఇంకొక 2 నిమిషాలు అలా ఉంచేసేసి ఇంకా దించేస్తున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను. అంతే అండి, మహారాష్ట్ర స్టైల్, కొల్లాపూర్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకైతే రైస్లో కన్నా చపాతీ, రోటీ, ఈవెన్ పూరీలో కూడా ఆ టేస్ట్, ఆ పూరీ ఆ చపాతీ టేస్ట్కి ఇది కరెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. రైస్లోకి కూడా ఏం తక్కువే కాదు, అంటే రైస్ తక్కువగా తినమంటారు కాబట్టి. సరే, మన ఇష్టం మందండి, ఎవరిష్టం వాళ్ళది కాబట్టి. కూర అయితే సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా ఉంది వీడియో, మీకు ఎలా నచ్చిందా లేదండి కామెంట్ చేయండి. ఉంటాను, మీ లక్ష్మీరావు.